కుటుంబంలో ఇంకో వ్యక్తి కలిసి ఉండకండి, బాగా కదా, వంట పెరగాలి, కంచాలు పెరగాలి, మంచాలు పెరగాలి, తప్పులు పెరగాలి కదా, ఇల్లు పెరగాలి, అన్ని పెరగాల్సింది కదా. మరి బట్టి అయిపోయింది కదా అంటే కదా, నేను మీరు ఎవరికి భారముగా ఉండకూడదని. అదే చేట రాత్రింబవళ్ళు కష్టపడి నేను తన జీవనాధారం తాను సంపాదించుకుని రాత్రులు పడేజట దేవుని స్వార్థను ప్రకటించట. దేవుని స్తోత్రం కలుగా. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలులందరూ కూడా దేవుని స్వార్థ కొరకు ఎవరి మీద ఆధారపడలేదండి. వారి జీవనం కోసం, వారి బతుకుల కోసం వారు కష్టపడి వారి పని చూసుకుని దేవుని స్వార్థం ప్రకటించాడు కనుకనే, నిస్వార్థమైన వారు సేవ చేశారు కనుకనే ప్రియాదేవి బిడ్డలారా, అపోస్తలులు పౌలు 15 సంఘాలు కట్టగలిగారు. దేశంలో 15 సంఘాలు కట్టాడు. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడకుండా తన జీవనం గడుపుకుంటూ, సంఘాలు కట్టుకుంటూ, అనేక ఆత్మ ప్రభు దగ్గర చేర్చుకుంటూ దేవుని పనిలో పనివాడిగా ముందు కొనసాగినట్టుగా ప్రభుత్వ వాడికి మంచి అనిపిస్తుంది. అపోస్తలుల